నమస్కారం ఫ్రెండ్స్. నా ఛానల్‌కి డొనేషన్ ఇచ్చే వాళ్ళందరికీ నేను థాంక్స్ చెప్పుకుంటున్నా. నేను అడగగానే మీరందరూ స్పందించి నా ఛానల్‌ని బ్రతికిచ్చే ప్రయత్నంలో మీ వంతు మీ సహాయం అందిస్తున్న వారికి, అందించబోయే వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కొంతమందికి అంటే నా అకౌంట్‌లో డైరెక్ట్ వేయడానికి ప్రాబ్లమ్ అవుతుంది. ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు డబ్బు వేయాలని కంపల్షన్ ఏం లేదు. మీకు డబ్బు వేసే ప్రాసెస్‌లో ఇబ్బంది కలిగితే, ఆన్‌లైన్ వేయలేకపోతే ఏ ప్రాబ్లము లేదు. అదంత సీరియస్ తీసుకునే ఇష్యూ కాదు. మీరు మీ వంతు సహాయం లైక్స్ కొట్టి, షేర్ చేస్తే కూడా సరిపోతుంది. అంటే సహాయం చేయడానికి ఇబ్బందుల పాలు కాకుండా మీకు ఈజీ అయితేనే డొనేట్ చేయండి. లేకపోతే సావు బతుకుల పరిస్థితి ఏం లేదు. నేను ఎలాగూ ఛానల్‌ని డ్రాగ్ చేసుకొని పోతూ ఉంటాను. మీ అందరికీ నా వంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా ఇస్తూనే ఉంటాను. ఇవాళ మనమందరం ఒక ఇంపార్టెంట్ థింగ్‌ని మనం గమనించాలి. రాష్ట్రం విడిపోయినప్పుడు పొలిటికల్ వేవ్ ఎట్లా తెలంగాణని సస్టైన్ చేసిందో, అంటే ఎమోషనల్ తెలంగాణ వేవ్ మన రాష్ట్రాన్ని ఎట్లా నిలబెట్టిందో, ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అదే తెలంగాణను కూలగొట్టబోతున్నాయి. నాశనం వైపు తెలంగాణ వెళుతుంది. నేను ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే బాగా ఆలోచించి యూజ్ చేస్తున్నా. అందరూ గమనించాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ అండ్ దర్ పొజిషన్. ఈవెన్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇది గమనించవలసిందే. ఎందుకంటే తర్వాత మీరు ఈ వీడియో చూడవలసొస్తది. నేను ప్రతి ఒక్క ఇష్యూని బాగా గమనించి, బేరీజు వేసుకొని వీడియో చేస్తాను. నేను ఆషామాషీగా ఏది మాట్లాడను. మీ అందరికీ తెలుసు. నాకు పొలిటికల్ అఫిలియేషన్స్ ఏమీ లేవు. నేను ఎవరి వైపు బెండ్ కాను. నేను కేవలం తెలంగాణ సంక్షేమం కోసమే నేను మాట్లాడతాను. నాకెవరు రోల్ మోడల్‌లు గారు. నేను ఎవరికీ రోల్ మోడల్ కాదలుచుకోలేదు. తెలంగాణ ఒక పొలిటికల్ టూల్‌గా మారి, అంటే స్టేటే ఒక పొలిటికల్ టూల్‌గా మారిపోయింది. ఏది రియలిస్టిక్‌గా లేదు. జీడీపీ ఫిగర్స్‌తో సహా, గ్రోత్ ట్రాజెక్టరీతో సహా, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ స్టేట్‌తో సహా, ఎంప్లాయ్‌మెంట్ ఫిగర్స్‌తో సహా ప్రతిదీ మ్యానిప్యులేట్ చేయబడుతుంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ఒక స్టేట్‌ని ఎక్స్‌టర్నల్‌గా మేకప్ చేయొచ్చు గానీ, ఇంటర్నల్‌గా బాగుపరచలేరు. డ్రామా చేసే వ్యక్తులు కూడా
స్టేజ్‌పై డ్రామా చేస్తారు కానీ, స్టేజ్ దిగాక వాళ్ళ అంటే వాళ్ళెలా ఉంటారో, వాళ్ళ ఒరిజినల్ సెల్ఫ్ ఏమో అది అలాగే ఉంటారు వాళ్ళు. మేకప్ ఎక్కువ రోజులు నిలవదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. మరి ఈ సత్యం తెలిసినాక కూడా పొలిటికల్ కంపల్షన్స్ కోసం స్టేట్‌ని బలి చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే పాలిటిక్స్‌లో ఇది కామన్ అంటారు. మనం ఒకసారి గమనిస్తే ఇప్పుడు భారతదేశంలో పాలిటిక్స్‌కి ఒక సామాన్యుడికి ఏ సంబంధం లేదు. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లో అది స్పష్టంగా తెలిసింది. పబ్లిక్ డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంది. ప్రజాప్రతినిధులు ఓడిపోతే ఆ డబ్బులు మళ్ళీ ఇవ్వండి అని ఒట్టేయించుకుంటున్నారు. అంటే ఇది ప్రజాస్వామ్యం అంటున్నారు మీరు. అంటే ఇలాంటి మ్యానిపులేటెడ్ మ్యాండేట్‌ని ఓవరాల్ పబ్లిక్ అంతా యాక్సెప్ట్ చేయాలన్నట. అంటే వీళ్ళే లీడర్లు, వీళ్ళే లీడర్లు. సిగ్గు లేకుండా ఒక ప్రజాప్రతినిధి ప్రతి ఇంటికి 1500 పంచి గెలిచినాక సంబరాలు చేసుకునే డెమోక్రసీ తయారైంది మరి. నీవు డబ్బులిచ్చావు, గెలుస్తావు, ఇది గ్యారంటీ. దానికి సంబరాలెందుకు? బాధపడాలి. గెలిచినాక బాధపడాలి. డబ్బులిచ్చి గెలిచే పరిస్థితులు నాకు దాపరిచ్చాయి, కానీ గెలిచాను. గెలిచినాక నేనేం చేయలేను, ఇదొక ఏడుపు ఏడవాలి. అవునా కదా? పంచాయతీ ఎలక్షన్ చూస్తే ఎంత గలీజ్‌గుందంటే, అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా? చచ్చిందా? కదా! మనకందరికి అనిపియలే అది? ఎలక్షన్ కమిషన్ ఉందా? చచ్చిందా? బాహాటంగా డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటుంటే దీన్ని ఫెయిర్ అండ్ ఎలక్షన్ అని ఎలా అంటారు? అంటే ఇంత బహిరంగంగా డెమోక్రసీ కూనీ జరుగుతుంటే దీన్నే డెమోక్రసీ నేను చెప్పిన కదా! ప్రతి తప్పుడు థింగ్‌ని ఇది సొసైటీలో కామన్ అనేలాగా చేసేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. టీవీ ఛానల్స్ ఇవి చూస్తుంటారు కదా! దీంట్లో టోటలీ పొలిటికల్‌గా డిస్కనెక్ట్ అవుతున్నారు. పొలిటికల్‌గా డిస్కనెక్ట్ అవుతున్నారు. బికాజ్ డబ్బు ఎలక్షన్‌ని శాసించినప్పుడు మన మ్యాండేట్ ఇర్రెలవెంట్. అంటే మనం ఎవరికి ఏసినా మనకొచ్చే రిజల్ట్ ఒకటే. ఆయన ఎలక్షన్ ఎలా గెలుస్తున్నాడు అంటే డబ్బులు పంచి గెలుస్తున్నాడు. ఎవడైనా సరే. డబ్బు లేనివాడు గెలవలేకపోతున్నాడు. అంటే ఇది డెమోక్రసీలో ఒక నార్మా అంటే అట్లే కనిపిస్తుంది. అయితే ఇలాంటి పొలిటికల్ అంటే బార్బారిజం అనాలి. అంటే తెగలు ఉన్న టైంలో ఇట్లా సంస్కృతి, కల్చర్ లేకుండా ఎలా ప్రజలు ఉండేవారో మీరు చూస్తే ఆటవికంగా తయారయ్యారు ప్రజలు. ఉచితంగా స్కీములు కావాలి. డబ్బు తీసుకొని ఓట్లు వేయాలి. డబ్బు తీసుకున్నవాడు మీకు స్కూల్ కట్టియడు. డబ్బు కట్టినవాడు మీకు ఉద్యోగాలు ఇప్పియడు. డబ్బు మీరు ఎవరిని కట్టి డబ్బు తీసుకొని ఎవరు ఎలక్షన్ గెలిచాడో వాడు మీకు మద్యం తాగిపిస్తాడు. ఇసుక చోరీ చేసి మీకే అమ్ముతాడు. మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో వేసేటట్టు చేస్తాడు. అంటే డబ్బు తీసుకున్నవాడు తప్పకుండా దాని మూల్యం మీకు చెల్లింపజేస్తాడు. అంటే మీకు తెలుసు
డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం తప్పు. ఆ ప్రాసెస్ జరిగినంక రిజల్ట్ మీకు బాగా తెలుసు. నేనేమంటున్నా అంటే, పొలిటికల్ ఎన్వైర్న్‌మెంట్ మన స్టేట్‌ని శాసిస్తున్నప్పుడు, పాలిటిక్సే తప్పైనప్పుడు, మరి గ్రోత్ ఎలా రియల్‌గా ఉంటుంది? అంటే డబ్బు తిని పాలన చేసేవాడు ఏదైనా రియల్ ఫిగర్స్ కోట్ చేస్తాడా ఒక స్టేట్ గురించి? మీరే ఆలోచించండి. డబ్బు తినిపిచ్చి పవర్‌లో వచ్చేవాడు, మేనేజ్ చేసి పవర్‌లో వచ్చేవాడు, ఓటర్స్‌ని మభ్యపెట్టి పవర్‌లో వచ్చేవాడు, సెంటిమెంట్‌ని యూజ్ చేసుకొని పవర్‌లో వచ్చేవాడు, కులాలను యూజ్ చేసుకొని పవర్‌లో వచ్చేవాడు, మతాలను యూజ్ చేసుకొని పవర్‌లో వచ్చేవాడు ఏదైనా తన తరఫు నుంచి కరెక్ట్ డేటా ఇస్తాడా? 100% ఇవ్వడు. ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ తన సర్వైవల్ కోసం. తన సర్వైవల్ కోసం. అప్పులో కూరుకుపోయిన రాష్ట్రము ని శాసిస్తుందెవరు అంటే స్వార్థపరులు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని స్వార్థపరులు శాసిస్తే రాబోయే ఎండలో అది అప్పుల పాలు కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? చెందదు. అంటే ఇక్కడ ఆలోచించకుండా ఆన్సర్స్ వాటన్నిటి అవే వచ్చేస్తున్నాయి. మళ్ళీ తెలంగాణ అనే రాష్ట్రం ఎలా సస్టైన్ అవుతుంది? కదా! మన ఇంట్లోనే మనం రెగ్యులర్‌గా అబద్ధం ఆడుతుంటే, మనం బయటికి పోయి వచ్చినా అడుగుతారు, "ఎక్కడ పోయినావు?" అంటే, "లేదు పనున్నా." "ఏం పని?" "సండే రోజు ఏం పని?" "చీకటి పడ్డాక ఏ పని?" అని అడుగుతామా లేదా? ఎందుకు అడుగుతామంటే, ఒక మనిషి కాన్స్టెంట్‌గా అబద్ధాలు చెప్తుంటే, ఆ మాటలపై నమ్మకం పోయినాక, ఒక రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేయడానికే ఇవన్నీ చేస్తున్నా అంటే ఎవడైనా నమ్ముతాడా? పోనీ అలా యాక్టింగ్ అయినా ప్రాపర్‌గా చేస్తున్నారా? అంటే యాక్టింగ్ కూడా చేతనైతది. అంటే ఏదో రకంగా రాష్ట్రం యొక్క రెవెన్యూని జనరేట్ చేయటము, దాన్ని కాపాడటం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు. మన ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ చూసినాక ఎవరైనా ఒక అప్పుల పాలైన రాష్ట్రము ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంత 200 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీని పిలిపించి ఒక ఫుట్బాల్ ఆట ఆడడానికి కోట్లు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి ఒక అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బతికిస్తాడు అని మనం ఎలా అనుకుంటాం? ఆ సోయి వీళ్ళకి లేదా? అంటే ఉంది, కానీ నమ్మకం ఉంది. ఏం నమ్మకం ఉంది? మళ్ళీ ఓటర్లను పిచ్చోళ్ళు చేయొచ్చు, వాళ్ళను తికమక పెట్టి మళ్ళీ గెలవచ్చు అనే కాన్ఫిడెన్స్ వల్లనే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఆశ్చర్యకరంగా నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు తమ ఎంపీలు ఏం చేస్తున్నారు అని తెలుసుకొని ఆశ్చర్యపోయి క్లాసులు బీకాడట. ఆశ్చర్యం ఏమంటే న్యూస్ ఫ్లో ఎట్లుందంటే, నిజంగానే మోదీ ఆశ్చర్యపోయినట్టు, తమ ఎంపీలు రాజకీయంగా బలపడనట్టు, తప్పులు చేస్తున్నట్టు కిషన్ రెడ్డి వచ్చి స్టేట్మెంట్, మన బీజేపీలో దొంగలున్నారు. దొంగనే దొంగ దొంగ అంటే ఎవరు నమ్ముతారు? బీజేపీనే ఒక రాష్ట్రం అయితే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన కిషన్ రెడ్డి. ఇప్పుడు మనం చూస్తే రేవంత్ రెడ్డి ఒక స్టేట్ నడిపిస్తున్నాడు, ఒక బాధ్యత గల వ్యక్తి. కానీ కిషన్ రెడ్డికి ఏం బాధ్యతలు ఉన్నాయి? ఏం లేవు.
10 మందిని దొంగ దొంగ అనిపించడమే. తానే దొంగ. 10 మందిని అంటే దొంగతనం నేర్పించిన దొంగనే ఇప్పుడు దొంగ దొంగ అంట. మోదీకి ఏం తెలియదట పాపం. ఆశ్చర్యపోయి క్లాసు బీకాడట. తెలంగాణలో ఏం జరుగుతుంది అని క్వశ్చన్ వేసాడట. ఆశ్చర్యంగా కిషన్ రెడ్డిని మోదీనే పెట్టిండు ఇక్కడ వసూలు చేయమని. నా ఖావుంగా నా ఖానే దూంగా. మరి బీఆర్ఎస్ ఆస్తులు ఎలా కరిగిపోతున్నాయి కదా. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి బద్ద వ్యతిరేకి. కేటీఆర్ పతనం కోరుకునే వాడిలో నంబర్ 1 స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఎక్కడా బతకకూడదు అని మోదీ అనుకుంటున్నాడట. కానీ కిషన్ రెడ్డి అనుకోవట్లేదట. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పతనం కోరుకుంటున్నాడట. కానీ కేసీఆర్ కేటీఆర్ని హరీష్ రావుని అరెస్ట్ చేయొద్దు అనుకుంటున్నాడట. అంటే పొలిటికల్గా ఇది దెబ్బ కొడుతుందని, రివెంజ్ తీసుకున్నట్టు ఉంటుందని కేటీఆర్ని కేసీఆర్ని హరీష్ రావుని వదిలిపెట్టి పాలన సాగిస్తున్నాడట. అంటే తనలోని మంచి కోణం రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడట. దానికి మనం అందరం చప్పట్లు కొట్టాలి. వీళ్ళ పొలిటికల్ గిమిక్ వల్ల కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు తెలంగాణలో ఇప్పుడు మనము ఆశ్చర్యపోతాం. ప్రభుత్వం కట్టిన కొన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు టైంకి అందియకుంటే దాని పరిస్థితి ఏముందో మనం చూస్తున్నాం. మనము ఒక ప్రైవేట్ బిల్డరే ఈ బహుళ అంతస్తుల అంటే హైరైజ్లు కడుతున్నాడు అనుకుందాం. ఒక బిల్డర్ అమ్ముడు పోని బిల్డింగ్లను ఎన్నేళ్ల వరకు మెయింటైన్ చేయగలడు. మీరు ఇప్పుడు ఎన్టీవీ చూసినా ఏ టీవీ చూసినా మనం చెప్పిన వీడియోలో చెప్పిన విషయాలు వాళ్ళు మల్టీమీడియాలో అక్కడిక్కడ వేసి యాంకర్లను పెట్టి చెప్తున్నారా లేదా మీరందరూ గమనించుంటారు. వాళ్లకు మన ఛానల్ నుంచి కాపీ కొట్టే దుస్థితి ఏర్పడింది. ఫస్ట్ ఎవరైనా రియల్ ఎస్టేట్ని వ్యతిరేకించారా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించవలసి వస్తుంది అంటే అందరూ వ్యతిరేకత చూడదలుచుకున్నారు. ఎందుకు అందరూ వ్యతిరేకత చూడదలుచుకున్నారు అంటే పెరిగిన రేట్ల వల్ల ఎవరు ఇల్లు కొనలేకపోతున్నారు కనుక వాళ్ళలో కక్ష పెరిగింది కనుక అందరూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పై నెగటివ్గా మాట్లాడుతున్నారు. అంటే అవుట్ ఆఫ్ కంపల్షన్, అవుట్ ఆఫ్ కంపాషన్ కాదు. కంపాషన్ ఉంటే ఎప్పటి నుంచో మాట్లాడుతుంది. కంపల్షన్ ఉంది. సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ న్యూస్ ఇలా ప్రజెంట్ చేయకపోతే ఎవడు చూడట్లేదు కాబట్టి నెగటివ్గా మాట్లాడాలి. లేకపోతే ఇప్పుడు కూడా పాజిటివ్గానే ఉండే ముఖాలు. అయితే ఇలా ఒక్కొక్క ఇష్యూ మనం తెలంగాణలో చూస్తుంటే మనకి ఏ రకమైన కాన్ఫిడెన్స్ అయితే జనరేట్ అవుతలేదు. ఎందుకు? బయట బాహాటంగా చెప్పే 7.5 లక్షల కోట్ల అప్పు పచ్చి అబద్ధం. నా అంచనా ప్రకారం 10 లక్షల కోట్లు ఈజీ దాటిపోయాడు. కేసీఆర్ ఎట్లా క్లెవర్గా బుక్స్ దాచిపెట్టి ఓడిపోయాడో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుక్స్ దాచిపెట్టి ఓడిపోతుంది. వాళ్ళు 9 ఏళ్లకు ఓడిపోయారు, వీళ్ళు 5 ఏళ్లకు, బహుశా 5 or 4 ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఓడిపోతారు. పంచాయత్ ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్లు ఉన్నాయి కనుక
ప్రభుత్వానికి మనం కనిపిస్తున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లో ఈ ఫిగర్స్ కనిపిస్తున్నాయి. అదే ఈవీఎం ఉండుంటే ఇప్పటివరకు కాంగ్రెస్‌కి ఉన్న రెప్యుటేషన్ బట్టి ఎన్ని సీట్లు అంటే ఇప్పుడొచ్చిన దాంట్లో సగం వస్తుంది. వీళ్ళు ఎంత ప్రచారం చేసినా. అంటే జనాలలో అవేర్‌నెస్ వచ్చింది. జనాలను మీరు ఏ అబద్ధం చెప్పి ఓటేయించుకున్నారో, ఆ అబద్ధం నిజం గాకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఓటర్లు చూపిస్తున్నారు. గ్రామ పంచాయత్‌లో మాక్సిమం రిగ్గింగ్ అయింది. దీన్ని ప్రజల మద్దతు లేదు అని ప్రభుత్వానికి కూడా తెలుసు. నేను మీకు ఎన్నో 2 ఇయర్స్, 2½ ఇయర్స్ నుంచి ఈ రైతు బంధుపై నేను చేసిన పోరాటం ఎవడు చేయలేదు. నేను ఎలా ఓపెన్‌గా ఈ రైతు బంధుని వ్యతిరేకించానో ఎవరు వ్యతిరేకించలేదు. నేను ఎప్పుడో చెప్పిన కేసీఆర్‌ని ఏ ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేయకపోయినా రైతు బంధు ఈజ్ ఈక్వల్ టు లాలూ ప్రసాద్ తిన్న ఫాడర్ స్కామ్‌కి ఈక్వల్. కమర్షియల్ కాంప్లెక్స్‌లకు రైతు బంధు, లేఅవుట్‌లకు రైతు బంధు, బిల్డింగ్లు ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లకు రైతు బంధు, ఇండ్లకు రైతు బంధు, బీడు భూములకు రైతు బంధు, వందలాది వేలాది ఎకరాల బినామీ భూములకు రైతు బంధు, కొండలకు రైతు బంధు, శ్మశానాలకు రైతు బంధు. అయినా రేవంత్ రెడ్డికి కేసీఆర్‌ని, కేటీఆర్‌ని ఎలా అరెస్టు చేయాలో అర్థమైతలేదట. మరి వందలాది ఫ్లాట్లు ట్రాన్స్ఫర్ అవుతుంటే మరి ఎట్లా అర్థమవుతుంది? నేను మీ అందరికీ, మీరు గమనించారో లేదో, నేను అంత ఇది చేయను కానీ ఇన్సిస్ట్ చేయను మళ్ళీ నేను ఎప్పుడో చెప్పిన హై రైజ్లు ఈ కొత్తవి కట్టినవన్నీ ఇప్పుడు ఇది విల్లా కమ్యూనిటీ చెరువుని కబ్జా చేసి టోటల్ చుట్టుముట్టు విల్లా కట్టేసింది. అంటే నేను చెప్తున్నా అట్లీస్ట్ 30% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ బిల్ట్ ఆన్ ఇల్లీగల్ ఆక్యుపైడ్ ల్యాండ్స్ అని నేను ఎన్ని వీడియోలో చెప్పినానా లేదు. నేను ఉట్టిగానే నా ఛానల్కి డబ్బులు వేయండి అని చెప్తలేదు. కొన్ని వేల మంది కొన్ని లక్షల రూపాయలు మిగిలించుకున్నారు నా కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల. నా దగ్గర ఆ డేటా లేదు. నేను ఎన్నో డేటాలు సేకరిస్తాను కానీ నిజమైన వ్యూవర్షిప్ డేటాని నేను సేకరించలేదు. వాళ్ళ మనసు, వాళ్ళ అంతరాత్మ దాన్ని ఒప్పుకోవాలి. అది నిజమని బాహాటంగా ఒప్పుకోవాలి. అప్పటి వరకు నేనేంటి క్లెయిమ్ చేయలేను. అదే 4.5 lakh అవర్స్ వాచ్ అవర్స్ అని నేను క్లెయిమ్ చేసుకోగలను. కానీ నా వీడియోస్ వల్ల వేలాది మంది లక్షలాది రూపాయలు మిగిలించుకున్నారు. అది వాళ్ళ అంతరాత్మకు తెలుసు. నేనేం చెప్పదలుచుకోలేదు. నేను అందుకోసం ఆశిస్తున్నాను. నేను చెప్పినవి మామూలు కథలు కావు. జరిగే విషయాలను చెప్తా కానీ నేను కథలు చెప్పాను. నేను ఏపీ విషయాలు, ఆంధ్రప్రదేశ్ విషయాల్లో కూడా డంకా బజాయించి చెప్తున్నాను. సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ దిగటం ప్రమాదం. వాళ్ళు చీపెస్ట్ లేబర్ని యూజ్ చేసుకోవడానికే ఆంధ్రప్రదేశ్లో దిగుతున్నారు. నిరుద్యోగం చూసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇది ప్రమాదకరం. అంటే టు ఎక్స్‌ప్లాయిట్ హ్యూమన్ రిసోర్సెస్. ఇంకోటి గమనించండి, ఇప్పుడు ఫాలింగ్ రూపీ వల్ల సాఫ్ట్వేర్ వాళ్లకు, యూట్యూబ్ వాళ్ళకు లాభం తప్ప, అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేసే వరకు యూట్యూబ్ వాళ్ళకి తప్ప, యూట్యూబ్లో మనం ఛానల్స్ వాళ్ళకి తప్ప ఎవ్వరికి లాభం లేదు. చాలా మంది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో వచ్చి పడుతున్నాయని న్యూస్ ఇస్తుంది కదా. మీరు ఆలోచించండి, వీళ్ళంతా ఎందుకు సడన్గా ఊడిపడుతున్నారు? అమెరికన్ పాలసీ కావాలనే
వీళ్ళే డిజైన్ చేసిన పాలసీన. కొన్ని విషయాలు చాలా క్రిటికల్, సీక్రెట్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి ప్యాటర్న్‌ని. ట్రంప్ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? ట్రంప్ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. ట్రంప్ మామూలోడు కాదు. పవర్‌లో వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి. జగన్ గాడు. ట్రంప్ ప్లాన్ ప్రకారమే వ్యవహరిస్తున్నాడు. మీరు గమనించండి. అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుండు, బ్యాన్ చేస్తుండు, అమెరికన్స్ కోసం పాటుపడుతుండు అని బిల్డప్ ఇస్తున్నాడు కదా. మీరు చూడండి, H1B వీసాలు రద్దు చేయడానికి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాడు కానీ మనపై విధించిన 50% టారిఫ్ని నేను వాపస్ తీసుకుంటా అంటున్నాను. నేను ఎప్పుడో చెప్పిన ట్రంప్ ఇవన్నీ చేసినట్టు చేస్తాడు, విరమించుకుంటాడు అని చెప్పినానా లేదా? నా వీడియోస్ వేసుకొని చూసుకోండి. నేను సుస్పష్టంగా చెప్పిన టారిఫ్స్ నిలబడవు. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎకానమీ, అమెరికా ఇండస్ట్రియల్ ఎకానమీ కాదు. ఇండస్ట్రియల్ ఎకానమీ కాదు. వాళ్ళు బ్రాండ్స్ మీద బతుకుతున్నారు. దే హ్యావ్ క్రియేటెడ్ బ్రాండ్స్. బ్రాండ్ రాయల్టీపై బతికే ఏకైక కంట్రీ అమెరికా. అంటే ఎకానమీ ఎంత ఫ్రెజైల్గా ఉంది చూడండి. వాళ్ళు బ్రాండ్స్ క్రియేట్ చేసి చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేపించి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసి రాయల్టీపై బతుకుతున్న దేశం, ఏకైక దేశం అమెరికా. ఇది మనకు అర్థం కాక ట్రంప్ చేస్తున్న పిచ్చి పిచ్చి కార్యక్రమాలను భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది. నేను ఇవాళ మీకు ఒకటి చెప్తా. మీరు ఒక 2 years 3 years అయినాక టీవీలలో నేను చెప్పేదే వస్తుందా రాదా చూడండి. జస్ట్ ట్యాగ్ చేసుకొని ఎవరైనా సీరియస్గా ఉంటే చూడండి. $1 బిలియన్ పెట్టుబడి ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఇన్ని రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 5 ఏళ్ల క్రితం జగన్ ముందు. అప్పుడు నరేంద్ర మోదీ ఉన్నాడు, అప్పుడు ఇంకా బైడెన్ ఉన్నాడు. ఈయనంత అగ్రెసివ్ క్యాండిడేట్ కాదు. మరి అప్పుడు రాని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఇన్ఫ్లో ఇంటూ అది ఆంధ్రప్రదేశ్లో పెడుతుంటే మోదీ నోరు మూసుకొని దండం పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇవి ప్రమాదకరమైన ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఆంధ్రప్రదేశ్లో వచ్చినా మోదీ ఏమంటలేడు. అంటే మోదీకి బాబు అవసరం ఉందని కాదు, ఇది పనికి మాలిన ఇన్వెస్ట్మెంట్స్ కనుకనే మోదీ ఆంధ్రప్రదేశ్లో పోయినా దండం పెట్టి లీజియే కిత్నా హోనా ఉత్నా లీజియే అంటున్నాడు. గుజరాత్లో ఇవే ఇండస్ట్రీస్ వస్తే ప్రమాదకరం. అందుకోసం టాటా నానో ఫ్యాక్టరీని గుజరాత్కి టక్మని తీసుకుపోయాడు కానీ ఇక్కడ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యొక్క పెట్టుబడి డాటా సెంటర్లలో వస్తుంటే కామ్గా ఉన్నాడు. నేను ఇంకో అతి ప్రమాదకరమైన విషయం మీకు చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఈ డేటా సెంటర్స్ అంతా నడిపించడానికి న్యూక్లియర్ పవర్ని యూజ్ చేయబోతుందట. నేను క్లియర్గా చెప్పిన ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అవుతుంది, ఇంత మనం ప్రొడ్యూస్ చేయలేము, ఇంత ఎలక్ట్రిసిటీ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ అంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినాను లేదా? మీరంతా నాపై అరిచిండ్రు. కరెక్టా? అరిచిండ్రా లేదు? నీకు తెలియదు ఆంధ్ర అంటే, నీకు తెలియరే బొచ్చుగాండ్లారా, ఆంధ్ర కొబ్బరి బాండం తాగితే మీకు అంత బ్రెయిన్లు పనిచేయవరా, సన్నాసులారా, ఈడియట్స్, వేపుడు తినే మొక్కలు మీవి, మీకు అంత బుర్ర ఉండంటే ఇట్లెందుకు ఉంటుండే అని చివాట్లు పెడుతూ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మీరు గ్రీన్ ఎనర్జీ అని అంటే ఏమనుకున్నారు? విండ్ ఎనర్జీ అనుకున్నారా? సోలార్ పవర్ ఎనర్జీ. ఆ సోలార్ పవర్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఈ ఈ డేటా సెంటర్స్ సరిపోతాయా? అంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఊర్పుకు నా కొడుకులు ఎవడెవడో సాఫ్ట్వేర్లో చేరితే వాళ్ళు పెద్ద మేధావుల్లాగా బిల్డప్ ఇచ్చి మాకు తెలియనంతే మీకు తెలుస్తుంది కదా మీ రాష్ట్రం బతికెట్లుందో.
హైదరాబాద్లో అడుక్కు కానీ రోషంగా ఏం తక్కువలేదు. గ్రీన్ ఎనర్జీ అంటే ఏమనుకున్నారు? సెల్ఫ్ సస్టైనింగ్ ఎనర్జీ మోడల్స్ అంటే ఏమనుకున్నారు? ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నారు. న్యూక్లియర్ పవర్ నుంచి జనరేట్ అయిన ఎనర్జీని తీసుకొని ఈ డేటా సెంటర్స్ నడిపిస్తారు. మరి ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఎప్పటి నుంచో ఉంది. మళ్ళీ ఆ న్యూక్లియర్ ఎనర్జీని ఇప్పటివరకు ఎందుకు ట్యాప్ చేసుకుంటలేరు? ఇన్నిసార్లు మనకు పవర్ క్రైసిస్ వచ్చింది. మరి న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని భరించే ఏకైక దేశం ఇండియా. డాటా సెంటర్స్ కోసం పాకులాడే ఏకైక దేశం ఇండియా కనుకనే వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తెచ్చిపెడతారు. నేను ఈ మాట అంటున్నా, ట్యాగ్ చేసి పెట్టుకోండి. నేను ఆంధ్ర వాళ్ళని ఇన్సల్ట్ చేస్తాను, నాకు హక్కు ఉంది. వాళ్ళ ప్రాబ్లం ఏమంటే నార్మల్గా ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు మేధావుల్లా ఫీల్ అవుతారు. ఆంధ్ర నా కొడుకు తిట్టాలి, కొద్దిగా తిట్టాలి, వాళ్ళ ఈగోని పోక్ చేయాలి. నేను వీడియోస్ చేసినప్పుడు ఆంధ్రాపై నీకు మాట్లాడే హక్కు లేదు, బోడ్రా బొక్కి నా కొడుకుల్లారా, మీకు బ్రెయిన్ పని చేయదు, పాడు చేయదు. ఇంత బొడ్డాడన్నా వేసుకొని దానిపై దీని మీద ఇంత వేపుడు వేసుకొని తినే మోకాలు. మా సార్ తిడుతుండే మాడిపోయిన సమోసా మోకాల్లాగా. సరే వాళ్ళకి తెలియదు, పాడు చేయదు. పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు సడన్గా ఎందుకు వస్తున్నారా సన్నాసులారా? ఇప్పుడు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వీళ్ళకు అప్పుడు తెలియదా ల్యాండ్ ఉందని? చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫేజ్లో ఎందుకు రాలేదు? వీళ్ళంతా ఎందుకు రాలేదు? అప్పుడు కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా. ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆంధ్రప్రదేశ్లో ఉందని బహిర్గతమైన డేటా బహిర్గతమైంది. అందుకోసం ఈ సన్నాసులంతా చీప్ లేబర్ కోసం పోయి అక్కడ పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పేమెంట్స్ కూడా ఇప్పుడు ఆంధ్రాలో చేయరు. ఇప్పుడు హైదరాబాద్లో 18,000 ఇస్తే ఆంధ్రాలో 12,000 ఇస్తారు. అంటే మనం ఇక్కడి నుంచి వాళ్ళు ఆంధ్రాలో పోయి 12,000 పని చేయాలి. అంటే 6,000 వాళ్ళు మిగిలించుకుంటారు ఆంధ్రాలో. ఈ కాగ్నిజెంట్లు, ఇన్ఫోసిస్లు అడ్డమైనవన్నీ పెట్టేది. మీ బుర్ర పనిచేస్తలేదు. మీకు తట్టుకోవడానికి కాదు, ఎవరైనా తెలంగాణ వాడు ఏదైనా మాట్లాడుతుంటే మీకు మీ ఇగో హర్ట్ అవుతుంది. బుర్రలు స్వతహాగా లేవు. మిమ్మల్ని మీరు ఓవర్ ఎస్టిమేట్ చేసుకొని మాకు మేమే ఇంటెలిజెంట్ అంటే మీ ఇంటెలిజెన్స్ ఏ లెవెల్లో ఉంది? నేను ఇవాళ పబ్లిక్గా ఎండగడుతున్నా. మా తెలంగాణ వాళ్ళనే అర్థం కాకపోయినా ప్రొటెస్ట్ చేస్తారు. మొన్న షుగర్ ప్లాంట్స్, ఇథనాల్ ప్లాంట్ కోసం ఎట్లా తిరగబడి ఇథనాల్ ప్లాంట్ అని లేకుండా చేసిండ్రు. ఈడియట్స్. బుర్ర లేదు ఈ సన్నాసులో కూడా. కానీ పోరాటం చేయాలి. ఎవడైనా ఉసిగొల్పినట్టు పోరాటం చేసేయాలి. అది మనకు నష్టమైనా పర్వాలేదు. కాళ్ళ మీద గొడ్డలు కట్టుకుంటే మీకు మోక్షం లభిస్తుంది అంటే మా తెలంగాణలో గొడ్డలు కాదు, గొడవలు తీసుకొని నరికేసుకుంటారు. అటువంటి సన్నాసులు మన దగ్గర ఉన్నారు. మా వాళ్ళు ఏమి ఇంటెలిజెంట్ కాదు, కానీ పోరాటం దేనికోసమైనా పోరాటం మీకు అది కూడా శాతం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అటనే, వైజాగ్ స్టీల్ పోతనే ఉన్నది. కృష్ణార్పణం. వైజాగ్ కోసం మేము అప్పుడప్పుడు కేపాల్ కేసులు వేస్తారు. మీకు అది కూడా శాతం. కేపాల్ నయం మీ పొలిటీషియన్స్ కానీ బుర్రలేని సన్నాసు. ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంతా న్యూక్లియర్ పవర్తో నడుస్తుంది అని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసేసి, మేము పవర్ గ్రిడ్ ద్వారా వీళ్ళని సస్టైన్ చేయలేము, మీ కథ మీరే చూసుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు ఇంటెలిజెంట్గా ఏం చెప్పిండంటే గ్రీన్ ఎనర్జీ. మీరు అంతేందుకు గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా మేము గ్రీన్ ఎనర్జీతో నడిపిస్తా ఉన్నాడు. ఈ సన్నాసులంతా సోలార్ పవర్ ఏంటది, విండ్ పవర్ ఏంటది, గోబర్ గ్యాస్ ఏంటది గాడిదా కొడుకు. అది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్తో నడుస్తుందిరా. ఇప్పుడు మీ దగ్గర సంకల పెడతారు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, భరించండి. యురేనియం లీక్ అయిందంటే దానికి నీళ్లు కావాలి. యురేనియం
ఈ పవర్ ప్లాంట్స్‌కి నీళ్లు కావాలి. ఆ నీళ్లు ప్రాసెస్ అయిన నీళ్లు సముద్రంలోనో, నదులలోనో ఇడుస్తారు. అప్పుడు ఆ! యురేనియం యొక్క అంశాలు ఇప్పుడు నీళ్లలో కలిసి అప్పుడు మీ మనం పోతది. అప్పుడు నేను గుర్తుకొస్తా. ఎక్కడవుతది? మీ దాకా పోతది. అప్పుడు ఏంటండి మా కిందేదో గులగులాడుతుంది. ఏంటండి ఇది? అంటే కింద మెరుస్తుంటది. ఏంటండి మా కింద మెరుస్తుంది? అంటే బహుశా యురేనియం ఉండొచ్చండి. నేను చెప్తే మీకు అర్థం కాదు. గ్రీన్ ఎనర్జీ. గ్రీన్ ఎక్కడుంటది? కిందొస్తది కింద. ఏంటండి మెరుస్తుంది కింద? అంటే బహుశా యురేనియం ఉండొచ్చే. ఎక్కడి నుంచొచ్చింది యురేనియము? గ్రీన్ ఎనర్జీ అన్నారుగా! బాబుగారు గ్రీన్ ఎనర్జీ అన్నారుగా! గ్రీన్ ఎనర్జీ అంటే న్యూక్లియర్ అనుకోలేదు మనం అప్పుడు. ఏదో ముస్లిం వాళ్ళలాగా గుంబద్లు కడుతుంటే మేమేదో పవర్ ప్లాంట్ అనుకున్నాము. కానీ ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది తెలుసుకోలేకపోయామండి. మనం ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా మనకి ఆ బుర్ర తట్టలేదండి. ఎన్ని పురుగులు తిన్నా అంతే. గ్రీన్ ఎనర్జీ అంటే బహుశా విండ్ మిల్లు, సోలార్ ప్లాంట్లు అనుకున్నాం గానీ, ఇలా అన్యాయం చేస్తా అని అనుకోలేదండి బాబుగారు. అంట. దానికన్నా ముందే నేను చెప్పిన. అరేయ్! ఇవి పవర్‌ని గుంజి, న్యాచురల్ రిసోర్సెస్ నుంచి గుంజి, స్టేట్‌కు రూపాయి అవసరం లేని ఇవి ఇవే గూగుల్ నిర్మిస్తుంది. గూగుల్ కాదు అందరు మెటా వాళ్ళు అందరూ. ఆ! డాటా స్టోరేజ్ సెంటర్స్. వాళ్ళు అమెరికాలో మొత్తుకుంటుండ్రు. అన్‌సీన్ కార్బన్ నానో పార్టికల్స్ అంతా ఎయిర్‌లో మిక్స్ అయితున్నాయి. ఈడ క్లీన్ ఎనర్జీ అండి. క్లీన్ ఎనర్జీ. జంగిలి నా కొడుకుల్లారా! మా తెలంగాణ వాళ్ళకన్నా బుర్ర ఉన్నంత కూడా లేదురా మీకు. నాకు అది ఆశ్చర్యమైతుంది. ఆ! మిమ్మల్ని మీరే గ్లోరిఫై చేసుకొని, నీకు ఆంధ్రాపై మాట్లాడే హక్కు లేదు, అవగాహన లేదట. అబ్బే! చిల్లర నా కొడుకుల్లారా! మీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకే హోష్ లేదు. అర్థమైందా? ఆ! మాలాంటోళ్ళని నిలదీసే ముందు మీ మొఖాలు చూసుకోండి ఒకటే. ఆ! డాటా సెంటర్ అంటే తెలవదు. ఆ! సాఫ్ట్‌వేర్ మరి ఇన్నేళ్ళు ఎందుకు రాలేదు సాఫ్ట్‌వేరు? ఎందుకంటే అక్కడ ఏం లేదు. పంట పొలాల మధ్యలో సాఫ్ట్‌వేర్ పెడితే ఎవడొస్తాడు? అక్కడ జనాలు కూడా లేరని రాలే. అర్థమైందా? అర్థమైతుందా? పెట్టుబడుల వెల్లువ ఎందుకొస్తుంది? ఎందుకంటే వీళ్ళ బ్యాంక్స్ అన్నీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయంటే వీళ్ళొచ్చి డేటా సెంటర్స్ పెట్టడానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ కోసం బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. అంటే వాళ్ళకు లోన్ కాంక్ష. ఇప్పటివరకు బ్యాంక్స్ ఎందుకు రాలే? ఒక ఆగ్రో బేస్డ్ మెగా సెటప్ కోసం బ్యాంక్స్ ఎందుకు తాపత్రయపడవు? ఎందుకంటే పెట్టుబడిదారుల వల్ల బ్యాంక్స్ వచ్చి లోన్స్ ఇస్తున్నాయి. ఎవరికి ఇస్తున్నాయి? రాష్ట్రానికి లోన్స్ ఇస్తలేవు. ఆ డేటా సెంటర్స్ కోసం, సాఫ్ట్‌వేర్ కోసం లోన్స్ ఇస్తున్నాయి. ఆ మాత్రం అవగాహన లేని చదువుకున్న మేధావులు లక్షల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నందుకు నా జోహార్. ఒక డేటా సెంటర్ ఎంత ప్రమాదకరమైందో మీ ఊహలకు కూడా అందుతలేదు. నేను ఉట్టిగానే కొబ్బరి బొండాలు, పునుగులు ఇవి ఎందుకు నేను మళ్ళా ఇన్సిస్ట్ చేస్తా అంటే మీ కల్చర్ క్రూడ్‌నెస్ ఆ బొచ్చు కల్చర్‌ని గుళ్ళ దగ్గర ఐటెమ్ సాంగ్స్ వేసి డాన్స్ చేపిచ్చే కల్చర్ మీది. మీరేం చేస్తారు? తెలంగాణ వాళ్ళని లోఫర్‌గాళ్ళు అంటారు మీరు. కరెక్టా? మీరు గుళ్ళ ముందర ఐటెమ్ డాన్స్‌లు ఏపిస్తారు రాత్రిపూట. అది మీ కల్చర్. అంత గర్వంగా చెప్పుకోవద్దు కదా! బాలసుబ్రహ్మణ్యం అనంగానే మీకు బాగా మండింది కదా! కింద బేస్. బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడి హైదరాబాద్‌ల ఉండి ఆయన పాడుతా తీయగా చేస్తే
ఆయన పాటలు ఐటమ్ సాంగ్స్ లాగేసి మీరు గుళ్ళ ముందర రాత్రంతా చక్క భజన చేస్తారు కదా! ఆ కల్చర్‌ని నేను ఇవాళ ఎండగడుతున్నా. అది మీ కల్చర్. నేనేమి ఎదురుదాడి చేయడం నాకిష్టం లేదు గానీ, నీకు ఆంధ్రాపై మాట్లాడే అవగాహన, హక్కు లేదన్నారు కదా! బొక్కు. ఒక్క నా కొడుకన్నా నేను చెప్పినట్టు ఆంధ్రాలో ఎవడని చెప్పిండా? చెప్పలే. దమ్ము లేదు, బ్రెయిను లేదు. సోకులు మాత్రం ఉన్నాయి. దృష్టి తాకిందట వెస్ట్ గోదావరికి. తెలంగాణ దృష్టి వెస్ట్ గోదావరికి. మేము కొబ్బరి బోండాలు తాగకపోతే ఒక కొబ్బరి బోండం ₹2 కోటి తాగాల్సి వస్తుంది. మీ ఆంధ్ర వాళ్ళు ₹3కి తాగే కొబ్బరి బోండం ఇక్కడ ₹30కు తాగిస్తున్నాం. మీ ఆంధ్ర వాళ్ళకే కుక్కట్పల్లిలో. ఎల్బీ నగర్‌లో. అర్థమైందా? నాకు తెలంగాణను కూడా పెద్ద పొగడాలని ఉండదు. కానీ మీ ఆంధ్ర ఆరోగ్యం ఇంత అంతగా. ఇప్పుడు ఆంధ్రాలో జరిగే పెట్టుబడులను రేవంత్ రెడ్డి అడ్డుకుంటలేడు. తెలంగాణలో ఉన్న పెట్టుబడులు ఆంధ్రాకు పోతున్నాయంటే ఏ ముఖ్యమంత్రి అయినా కొద్దిగా స్పందించాలి. స్పందిస్తలేడు అంటే రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తుండు? ఆంధ్ర వాళ్ళ కోసం పనిచేస్తుంది. అంటే ఇది మన కర్మ కాదా? ఇంకా హైదరాబాద్ డెవలప్ అవుతుందని మీకు కాంక్ష ఉంటే దండం. మనం 100 కోట్లు మొన్న వేస్ట్ 200 కోట్లు వేస్ట్ చేస్తేనే ప్రశ్నించింది. మరి మెట్రో హైదరాబాద్ నడిబొడ్డున నడిచే మెట్రో లాస్లో ఉన్నప్పుడు ఇది ఫ్యూచర్ సిటీకి మెట్రో వేస్తే ఎవడెక్కుతాడు అని ఎంతమంది ప్రశ్నిస్తున్నారు. మెట్రోని బతికించడానికి టీఎస్ఆర్టీసీ ఫేర్లు 50%, 100% పెంచితే ఎవడు స్పందించలేదు. ఎలాంటి మనుషులు మనం? ఇలాంటి క్లైమేట్లో రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? నాకు ఒకసారి లాజిక్ చెప్పండి. నేను ఆంధ్ర వాళ్ళనే లాజిక్ అడిగినప్పుడు తెలంగాణ వాళ్ళనైతే ఈజీగా అడిగేస్తాను. ఎందుకంటే ఇక్కడనే ఉంటాను. ఇలాంటి డేంజరస్ పొలిటీషియన్స్, ఫ్యాక్టర్స్ ఎకనామిక్ డౌన్ టర్న్లో ఉన్నప్పుడు స్టేట్ ఎట్లా అభివృద్ధికి వస్తుంది? ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పులో తెలంగాణ ఉంది. 10 lakh crores దాటిపోయింది. పుట్టిగానే 7.8 అని చెప్తున్నారు కానీ 10 lakh crores దాటి నేను చెప్పిన 13 to 15 lakh crores మధ్యలో వీళ్ళు అప్పులు చేసి పారిపోతారు. నో డౌట్. నేను అందుకోసం రియల్ ఎస్టేట్లో హై రైజెస్ ఫస్ట్ పడిపోయే హై రైజెస్ ఎట్లా పడతాయంటే కండ్ల నీళ్లు కూడా రావు, ఎండిపోతాయి ఏడ్చేడ్చి. ఇప్పుడు చూడండి, రైతు భరోసా ఇప్పుడు డిజిటల్ మ్యాపింగ్ చేసి ఎవరు పంటలు వేస్తారో వాళ్ళకే రైతు భరోసా వస్తుంది. ఈ డిజిటల్ మ్యాపింగ్ ఎంత టైంలో చేస్తారో వీళ్ళు ఎప్పుడు అది ఫైనల్ చేసి రైతు భరోసా ఇస్తారు. ఇప్పుడు దీనివల్ల తెలంగాణలో 60% ల్యాండ్స్కి రైతు భరోసా రాదు. అది 5 ఎకరాలు ఉండండి, 2 ఎకరాలు ఉండండి, ఎకరా ఉండండి, 100 ఎకరాలు ఉండండి. ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల వాళ్ళకు కూడా డిజిటల్ మ్యాపింగ్లో మీకు అక్కడ పంట వేయకుంటే రైతు భరోసా రాదు. ఇది సారాంశం. ఇది ఎప్పుడు వస్తుంది? గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోతుంది అనగానే న్యూస్ ఫ్లో అవుతుంది. ఐదర్ ఇప్పుడు గ్రామాల వాళ్ళు రైతులు పోయి అడుక్కోవాలి, బాబు ఇట్లా చేయకండి, బాబు ఇప్పుడు చేయకంటే సరే మేము చెయ్యం పో, మళ్ళీ మనల్ని గెలిపిస్తే మేమేం చేయం. మీరు గెలిపించకుంటే ఉంటుంది మీకు. మళ్ళీ మేము డిజిటల్ మ్యాపింగ్ ద్వారా మీకు రైతు భరోసా ఇస్తాం. కావాలన్నా వద్దు అనుకుంటే మమ్మల్ని మళ్ళీ గెలిపారు. అంటే డిజిటల్ మ్యాపింగ్ కూడా భరోసా ఇది ఒక డ్రామానే ఉండొచ్చు, ఎందుకంటే భయపెట్టడానికి. లేదా నిజంగా చేస్తే వీళ్ళకు 60% నిధులు ఆదా అవుతాయి.
ఇప్పుడు 5,000 కోట్లు 2 సార్లు ఖర్చు చేస్తున్నా అంటే వీళ్ళకి ఏం లేదన్నా 2-3 వేల కోట్లలోనే అయిపోతుంది. అంటే ఇది న్యాయబద్ధంగానే చేస్తున్నారు కదా! ఎవరు పంటలేస్తారో వాళ్ళకే భరోసా. ఇన్పుట్ సబ్సిడీ. ఇది లాజిక్. సెంట్రల్‌లో కూడా లాజిక్, ఇక్కడ కూడా లాజిక్. ఇప్పుడు వీడు చేసినాక నరేంద్ర మోదీ ఇస్తుండు కదా! కిసాన్ సమ్మాన్ అని. అది కూడా సేమ్ డిజిటల్ మ్యాపింగ్ ద్వారానే ఇస్తారు. ఏం బీకుతారు? ఇప్పుడు డిజిటల్ మ్యాపింగ్ ద్వారానే రైతు భరోసా ఇవ్వబడుతుంది. అంటే 60% నిధులు మిగిలించుకోవడానికి ఈ డిజిటల్ మ్యాపింగ్‌ని యూజ్ చేసుకుంటారు. ఇది ముందే చేయొచ్చు కదా! అంటే 2 ఇయర్స్ ఎంజాయ్ చేసింది వీడు. ఎలక్షన్ వచ్చేవరకు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి, తీరిపోయింది. ఇప్పుడు డిజిటల్ మ్యాపింగ్ ద్వారా రైతు భరోసా. నేను ఇది ఎప్పుడో చెప్తున్నా, ఇదే చేయాలి ఫస్ట్ నుంచి. చేయలేదు. గుట్టలకు, శ్మశానాలకు కూడా రైతు భరోసా ఇచ్చి కేసీఆర్ పోయి పడుకున్నారు ఫామ్ హౌస్లో. నెక్స్ట్ వీళ్ళు పోయి పడుకుంటారు. సర్వనాశనం చేసి తెలంగాణలో వదిలిపెడతారని ఎప్పటి నుంచి చెప్తున్నా. ఒకడేమో అవగాహన లేదంటాడు పక్క రాష్ట్రం వాడు, ఇక్కడేమో క్లియర్గా చెప్తుంటే కూడా వినిపించుకుంటేటోడు లేదు. ఏమంటే ఫ్రీగా వస్తుంది కదా రైతు భరోసా. ఫ్రీ బియ్యము, ఫ్రీ రైతు భరోసా, ఫ్రీ కళ్యాణ లక్ష్మి, ఫ్రీ బస్ రైడు, ఇవన్నీ ఫ్రీగా వదులుకోవాలంటే మన వాళ్ళకు తెలంగాణలో డైజెస్ట్గా కనుక వ్యతిరేకించాలి. తప్పైనా వ్యతిరేకించాలి. అక్కడ ఒప్పైనా నీకేం తెలుసు ఆంధ్ర గురించి? గ్రీన్ ఎనర్జీ అంటే తెలుసా? వాటికి అవే నడుస్తాయట. ఈ మోకాలు పాడుగా దేనివల్ల పవర్ ప్లాంట్ రన్ అవుతుంది? ఏమైనా అవగాహన ఉందా? నయా పైసా ఏదో కొద్దిగా పచ్చ ఉంటుంది, కొబ్బరి చెట్లు ఉంటాయని కొద్దిగా పొగుడుతాం. పొగిడినంత మాత్రాన రెచ్చిపోయి మాకే బ్రెయిన్ ఉన్నది, తప్పు కదా. అట్లా చేయదు. విడగొట్టగానే మీ బ్రెయిన్ కెపాసిటీ ఏముందో తెలిసిపోయింది లోకానికి. ఇప్పుడు ఇంకా తెలుస్తుంది. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు టైం వేస్ట్ చేస్తే ఏమనుకోలేదు మీరు. జగన్ని ఎన్నుకొని జగన్తో చెప్పు దెబ్బలు తిన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అవే మిస్టేక్స్ చేస్తున్నాడు. మీ కర్మ అట్లుంది. మా తప్పేం లేదు. మేము ఓన్లీ విశ్లేషణ. కర్మ అనుభవించేది మీరు గనక మీరు అవగాహన పెంచుకోవాలి, మేము కాదు. ఇప్పుడు నేను మిస్టేక్ చేసినా నాకు పోయేదేం లేదు. మీరు మిస్టేక్ చేస్తే భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం.